భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు. భారతీయ జనతా పార్టీకి వైసీపీ అవసరం లేదనుకుంటే పొరపాటే అంటూ భారతీయ జనతా పార్టీకి ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద అమిత్ షా అలాగే మోదీ గుర్రుగా ఉన్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి వైసీపీతో అవసరం లేదనుకుంటే పొరపాటే అంటూ కూడా భారతీయ జనతా పార్టీని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి సార్ అసలు? ఏ విజయసాయిరెడ్డి? రాజ్యసభ సభ్యులు, మొన్న వైఎస్ఆర్సీపీ నుంచి నెల్లూరు పార్లమెంటు స్థానంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి, అదే ఇది లోక్సభకి నెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయసాయిరెడ్డా, లేకపోతే రాజ్యసభలో ఉన్న విజయసాయిరెడ్డా, లేకపోతే 16 నెలలు జైల్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డా? అన్ని అతనే కదా సార్. 5-6 ఉన్నాయి ఆయనకి పోస్టులు కూడా. 5-6 పోస్టులు ఊడినట్టున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 4-5 పదవుల్లో పెట్టాడు. అంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లేకపోతే రాజ్యసభ నాయకుడు, నెక్స్ట్ ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్, అనేక పోస్టులు పెట్టింది. ఈ దెబ్బకి మొన్న రిజల్ట్కి అన్ని లేచిపోయినట్టున్నాయి. ఇప్పుడు రాజ్యసభ ఉందా? రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి అమిత్ షా. అమిత్ షాకి వార్నింగ్, కేంద్ర హోంశాఖ మంత్రికి వార్నింగ్, ప్రధాని మోడీకి వార్నింగ్. అంటే పిలుస్తోంది, జైలు పిలుస్తోంది, ఆహ్వానిస్తుందంట. తెలుగుదేశం పిలుస్తోంది, రా కదిలి రా అని ఏదో ఉండే మా చిన్నప్పుడు అన్ని స్లోగన్స్ ఎన్టీ రామారావు టైంలో. అట్లాగే చెంచల్ కూడా జైలు పిలుస్తోంది, రా కదిలి రా. రానీడు ఎవరు? రేవంత్ రెడ్డి. వీళ్ళు ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణ జైలుకి రావడానికి వీలు లేదంటే వీళ్ళకున్న జైలు రాజమండ్రి అన్నమాట. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు బీజేపీని వార్నింగ్ ఇవ్వటం అనేది ఇక్కడ పెద్ద పజిల్. అంటే బ్లాక్ మెయిలింగా? నువ్వు చెప్పింది అలాగే ఉంది. మాతో అవసరం ఉంది, జాగ్రత్త, మా బలం ఇంత ఉంది రాజ్యసభలో, జాగ్రత్త అని బెదిరిస్తున్న ధోరణిలో మరి వ్యాఖ్యలు. అంటే బ్లాక్ మెయిలర్స్ పార్టీ కదండి, వాళ్ళ అధ్యక్షుడు కూడా బ్లాక్ మెయిలరే కదండి. ఈయన బ్లాక్ మెయిలింగ్ తప్పే ఉంది, వాళ్ళ డిఎన్ఏనే బ్లాక్ మెయిలింగ్ అంటావా? బ్లాక్ మెయిలింగ్ అనేది నడవదు రాజకీయంలో, ఇది నడవదు అనమాట. ఇచ్చిపుచ్చుకోవడం వేరు, క్విడ్ ప్రోకో అంటే అది వేరు. క్విడ్ ప్రోకో వ్యాపారంలో వాళ్ళది క్విడ్ ప్రోకోనే, రాజకీయంలో క్విడ్ ప్రోకోనే, డిఎన్ఏనే క్విడ్ ప్రోకో అంటే అది వేరే విషయం. అట్లా చేసుకుంటే పోద్ది బేరం. ఏది విజయసాయిరెడ్డి గారు క్విడ్ ప్రోకో వదిలేసి ఏం చేస్తున్నాడు? బెదిరిస్తున్న ధోరణిలో, బ్లాక్ మెయిలింగ్ లాగా. రాజ్యసభలో మాకు బలం ఉందంటే ఇవాళ ఉందా, రేపు ఉంటుందా? ఇంతకన్నా విర్రవీగిన పార్టీలు బీజేపీ ముందు సాగిలపడ్డాయి. మోడీ షాల ముందు చుక్కలు చూపించారు. ఏది? ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ కన్నా గొప్ప పార్టీయా మీది? లేకపోతే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కన్నా గొప్ప పార్టీయా? లేదు, ఆయన ఉన్నాడు ఎవరు, శరద్ పవార్ ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కన్నా గొప్ప పార్టీలా? అసలు ఆయన ఎవరు బాల్ ఠాకరే శివసేన కన్నా మించిన పార్టీలా? అక్కడ దాకా ఎందుకు కేసీఆర్ బీఆర్ఎస్ కన్నా గొప్ప పార్టీయా? వాళ్ళని బెదిరిస్తే ఏమైనా ఆ పార్టీలకు పట్టిన గతే వీళ్ళకి కూడా పడుతుందన్నమాట. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు కదా, వీళ్ళున్నది 5 ఏళ్లే, వీళ్ళ పార్టీ పెట్టి 12 ఏళ్లే. బీజేపీ 42 ఏళ్ల పార్టీ. ఆ పార్టీనే వీళ్ళు బెదిరించే పరిస్థితికి వచ్చారంటే, రాజ్యసభలో బిల్లులు ఆపుతామంటే మొత్తం ఇప్పుడు రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట వినే వాళ్ళు ఉన్నారంటావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ పక్షంలో ఇంకా ఉంటారంటావా? ఇదేంటి? దూకేయటానికి సిద్ధంగా ఉన్నారు. మామూలు దూకుడు కాదనమాట. అసలు లాంగ్ జంప్ నీకు అమరావతి నుంచి ఢిల్లీ దూకుతున్నారు. ఇలాంటి దూకుడు గాళ్ళని ఎంటబెట్టుకుని విజయసాయిరెడ్డి బీజేపీని బెదిరిస్తే ఎట్లుంటుంది? సినిమా చూపిస్తారు విజయసాయిరెడ్డి గారికి. ఇది ఉత్తిత్తి బెదిరింపులు అవుతాయి. అదేదో సినిమాలో చూసా, ఉత్తిత్తి బ్యాంక్ అని.
దాని పేరే ఉత్తిత్తి బ్యాంక్ అనమాట. ఇవాళ బ్యాంక్ ఉంటుంది, రేపు పొద్దునాడు మొత్తం ఎత్తుపోతాడు డబ్బు అంతా. అట్లాగే ఈ బెదిరింపులు ఉత్తిత్తి బెదిరింపులుగానే చూడాలి. వాళ్ళ మాట బయటికి చెప్తాడు ప్రెస్ ముందు, మళ్ళా అంతా ఒట్టిదే అని చెప్పి ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళకి, అది వేరే విషయం. ఎందుకంటే ల్యాబింగ్ లో సిద్ధహస్తుడు విజయసాయిరెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? విజయసాయిరెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఢిల్లీ ల్యాబింగ్ లో ఆరితేరినటువంటి విజయసాయిరెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డితో రాబోయే 5 ఏళ్లు కొనసాగుతాడా? ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఈ బెదిరింపుల వెనక నాకు ఏదో కొడుతోంది. ఏం కొడుతుంది సార్? ఏది ముందు దూకేది విజయసాయిరెడ్డేనా? ఈ మొత్తం ఈ బ్యాచ్ అందరినీ తీసుకుని 10-11 మంది ఉన్నారు. ఏది రాజ్యసభ సభ్యులు వచ్చిన వాళ్ళందరినీ కలేసి ఒకేసారి దూకటానికి సిద్ధంగా ఉంటూ నడుముకి తాడులన్నీ బిగించుకుని దూకబోయే ముందు ఈ మాటల ఎలా చూడాలా? ఏది జగన్మోహన్ రెడ్డిని నిన్నటిదాకా మనం ఏమనుకున్నామంటే విజయసాయిరెడ్డి వదలడు, అది వదిలే బంధం కాదు, భారతీయ సిమెంట్ కన్నా కూడా కాంక్రీట్ బంధం వీళ్ళిద్దరిదే మనకు తెలుసు. కానీ ఇద్దరు మరి అదే కదా, ఏది ఇద్దరు కలిసి వ్యాపారం, ఇద్దరు కలిసి రాజకీయం, ఇద్దరు కలిసి జైలు మేట్స్ కూడా కదా. కానీ మరి ఇప్పుడు మరి తనది తను గనక చూసుకోకపోతే విజయసాయిరెడ్డి జగన్తో పాటు అతను కూడా సూసైడ్కి సిద్ధంగా ఉన్నాడా? అంటే పొలిటికల్ సూసైడ్, ఆత్మహత్య సదృశ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడపడం అనేది ఇవాళ రాబోయే 5 ఏళ్లు సూసైడల్ అటెంప్ట్, ఆత్మహత్య సదృశ్యం. జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ప్రత్యామ్నాయం 2 బీజేపీలో కలపడమా, కాంగ్రెస్ లో కలపడమా, లేదా జైలుకి వెళ్ళడమా? ఏంటి ఇప్పుడు జైలుకి అనేది అది ఎటు జరిగే పని, అది ఆగేది కాదు. కాకపోతే ఆ వెళ్ళబోయే ముందు దేంటో కలుపుతాడు, నువ్వేట్లో కలుపుతాడు అనమా లేనిపోయింది. ఇప్పుడు బీజేపీలో కలుపుతాడా, కాంగ్రెస్ లో కలుపుతాడా అనేది 2 మార్గాల్లో ఆయన ఎంచుకోవాలి. కాంగ్రెస్ లో కలిపాడు అనుకో, రాహుల్ గాంధీ, మనం ఏదో కర్ణాటక శివకుమార్ మధ్యవర్తిత్వం, ఏదో రకరకాల వార్తలు జరుగుతున్న దీంట్లో ఎవరో నేషనల్ స్పోక్స్ పర్సన్ ఒకటి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడు, ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న దీంట్లో కాంగ్రెస్ లో కలిపాడు అనుకో, కన్నెర్ర చేస్తారు మోడీ, షా, గేట్లు ఎత్తుతారు, జైలు గేట్లు ఎత్తుతారు, వెంటనే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అదైనా నీకు విషాదమే, ట్రాజడీ. పోనీ బీజేపీలో కలుపుతాడా? అక్కడ చంద్రబాబు ఉన్నాడు. ఎక్కడ ఇప్పుడు బీజేపీలో ఇంత ముందులాగా లేదు. బీజేపీలోకి వెళ్ళాలంటే ముందు చంద్రబాబుని దాటి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ని దాటి వెళ్ళాలి. ఒకవేళ చంద్రబాబు ఏదైనా కొంచెం అటు ఇటు దిక్కులు చూసి వదిలేసిన పవన్ కళ్యాణ్ అక్కడ కాపలా కాస్తున్నాడు, రాణిస్తాడా? అటు చంద్రబాబు గేటు, పవన్ కళ్యాణ్ గేటు దాటి బీజేపీ దొడ్లోకి వెళ్ళాలి. అయ్యే పని అంటావా? అంటే ముందు నువ్వు వెనక పోయి పార్టీని నడపలేడు, పార్టీని కలపలేడు. ఇక అప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఏది విజయసాయిరెడ్డి దారి చూసుకుంటాడు అనమాట. జగన్ను నమ్ముకొని అతను మరి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండడు. కాబట్టి ఆల్రెడీ 16 నెలలు నరకంలో ఉన్న నేపథ్యంలో రాజ్యసభ పక్షం విజయసాయిరెడ్డి నేతృత్వంలో అతి త్వరలో విలీనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.